ఇరాక్ కి అలాగే ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం అయితే జరుగుతుంది. రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఇరాను ఇజ్రాయెల్ పైన బాలిస్టిక్ క్షిపణులతో దాడైతే చేసింది. ఇజ్రాయెల్ దేశం అయితే ఊరుకుంటుందా? సో ఇజ్రాయెల్ దేశం కూడా మేము ఇరాన్ తో యుద్ధం చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. అయితే మనకు ఇజ్రాయెల్ దేశం యొక్క గొప్పతనం ఏంటనేది మనకు తెలుసు, కానీ ఇరాన్ దేశం గురించి మనకైతే తెలీదు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇరాన్ దేశం యొక్క గొప్పతనం ఏంటి, అంతేకాకుండా ఈ ఇరాన్ దేశానికి ముస్లిం దేశాలన్నీ దూరంగా ఉంటాయి అంట, అసలు దానికి గల కారణం ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి కొంచెం మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇరాన్ కి సంబంధించి నేను ఒక ముఖ్యమైన క్వశ్చన్ అయితే వేస్తాను, దానికి ఆన్సర్ అయితే ఇవ్వండి. ఇరాన్లో ఉపయోగించే కరెన్సీ ఉంటుంది కదా, ఆ కరెన్సీ పేరు ఏంటి? దీనికి 4 ఆప్షన్లు అయితే నేను ఇస్తాను. ఏ డినార్, బి రూపీ, సి రియల్, డి డాలర్. సో దీని ఆన్సర్ ఏంటనేది నేను వీడియో చివరిలో ఇస్తాను. సో ఈ ఆన్సర్ కనుక మీకు ముందే తెలిసినట్లయితే కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇరాన్ దేశం అనేది బయట దేశాలకు చెప్పకుండా రహస్య అణుశక్తి ఎజెండాను చేపట్టిందని అమెరికా అయితే చెప్తుంది. అలాగే ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం అయితే తెలిసింది. అంతేకాకుండా మరికొన్ని దేశాల మనసులోనైతే ఈ అనుమానం అయితే అనుమానంగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఇరాన్ అనేది అసలు విషయం అయితే బయట పెట్టడం లేదు. అందుకు అనుగుణంగానే ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే భూగర్భంలో న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే భూమి లోపల న్యూక్లియర్ రియాక్టర్స్ ను నిర్మించి ప్రయోగాలు అలాగే పరిశోధనలు కూడా చేస్తుంది. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, అంతర్జాతీయ అణ్వాయుధాల పర్యవేక్షక సంస్థ అయితే ఈ విషయం అయితే చెప్పింది. ఇదే గనక నిజమైనట్లయితే ప్రపంచంలో ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా ఏ దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలను ఇరాన్ అయితే చీల్చి చెండాడుతుంది. ఈ పరిస్థితి గనక వచ్చినట్లయితే ముందు బలయ్యేది ఇజ్రాయెల్ దేశమే. ఆ తర్వాత వరుసలో ఉండే ఇస్లామిక్ దేశాలు. ఈ ఇస్లామిక్ దేశాలన్నీ ఇరాన్ కి కేవలం 2000 లేదంటే 3000 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటాయి. ఇరాన్ కి గనక అణ్వాయుధాలు అనేది చేతికి వచ్చినట్లయితే పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం జరుగుతుందో అదే విధంగా ఇరాన్ కూడా అదే పని చేస్తుందని ప్రపంచ దేశాలు అయితే ఇరాన్ ని చూసి భయపడుతున్నాయి. మనకు ఇస్లామిక్ దేశాలు అయితే చాలా ఉన్నాయి. అవి ఇస్లామిక్ దేశాలు అయినంత మాత్రాన అవన్నీ కూడా ఒకే విధంగా ఆలోచిస్తాయి అని మాత్రం మనం అనుకోకూడదు. ఎవరి ప్రయోజనం వారికే ఉంటుంది. న్యూక్లియర్ టెక్నాలజీ విషయంలో పరస్పర సంఘీభావం అనేది వాటి మధ్య ఏమీ ఉండదు. ఒకవేళ ఇరాన్ కనుక యుద్ధం అనేది స్టార్ట్ చేస్తే ఈ యుద్ధం అనేది మత కోణంలో మాత్రమే కాకుండా చారిత్రక, ప్రాంతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధి వంటి కోణాల్లో కూడా ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఏమని చెప్పిందంటే మేము న్యూక్లియర్ అణుశుద్ధి కర్మాగారం విషయంలో ఎంతో పురోగతి సాధించామని చెప్పింది. ఇంకేముంది, పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఇస్లామిక్ దేశాలు అణుబాంబులు తయారు చేస్తుందని మీడియా సంస్థలు అయితే కథనాలు అయితే వినిపించాయి. పాకిస్తాన్ మీడియా అయితే అత్యుత్సాహంతో మరి కథనాలు అయితే వినిపించింది. ఇదంతా ఇండియాని అదరగొట్టి బెదరగొట్టి ఎత్తుగడలో భాగమేనని తర్వాత తెలిసింది. అంతకు మించి అందుట్లో నిజమనే లేదు. 1980వ సంవత్సరంలో ఇరాక్ అలాగే ఇరాన్ కి మధ్యలో భీకరమైన యుద్ధం అయితే జరిగింది. ఇది సుమారుగా 5 సంవత్సరాల వరకు అయితే ఈ యుద్ధం అయితే కొనసాగింది. అప్పట్లో ఇరాక్ నియంత అయినటువంటి సద్దాం హుస్సేన్ పంతానికి పోయి వేల మందిని ఈ యుద్ధంలో బలి చేశాడు. తిరిగి 1990వ సంవత్సరంలో అరబిక్ పండితులకు చేతకాక పురాణాలు తెప్పించి చారిత్రక కువైట్ దేశం ఇరాక్ లో అంతర్భాగమని వాదించి చెప్పారు. గల్ఫ్ యుద్ధంగా చెప్పుకునే ఆ రణరంగంలో అక్షరాల 5 లక్షల మంది చనిపోయినట్లు అంచనా. ఒక విధంగా చెప్పాలంటే రాక్షస దుర్మార్గుడు సద్దాం హుస్సేన్ అని చెప్పవచ్చు. ఇలాంటి ఉన్మాద ఆలోచనల మధ్య ప్రపంచం అణ్వస్త్రరహిత ప్రపంచంగా ఉండాలని, సుస్థిరమైన శాంతి అలాగే భద్రత కూడా ఉండాలని ఇప్పటికే అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవైతే కోరుతున్నాయి. అందుకే అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో సహా సంపన్న మరియు అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఇరాన్ పై ఇజ్రాయెల్ దేశం చేస్తున్న భీకరమైన మెరుపు దాడులను సైతం మిగతా దేశాలైతే సమర్థిస్తాయి. అణుశక్తి అనేది అటు మంచికి ఇటు చెడుకి ఉపయోగించగల రెండు వైపులా పదును గల కత్తి వంటిది. దానిని శాంతియుతంగా మంచి పనులకే ఉపయోగిస్తున్నామని ఈ ప్రపంచాన్ని నమ్మించే బాధ్యత ఇరాన్ పైనే ఉంది. అలా కాదని ఇరాన్ దేశం అనేది దూకుడుగా ప్రవర్తించినట్లయితే కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అన్నట్లు ఇరాన్ ని ఎవరో ఒకరు అదుపు చేయక తప్పదు. ఈ క్రమంలో ఇరాన్ కి ఆస్తి నష్టం అలాగే జన నష్టం కూడా సంభవించక తప్పదు. అందుకు ముస్లిం దేశాలు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు తెలిపే అవకాశం అయితే ఉంది. ఇరాన్ దేశానికి ముస్లిం దేశాలన్నీ దూరంగా ఉంటాయి. ఇలా దూరంగా ఉండడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాము.
ఇందులో మత విభేదాలు ఇస్లాంలో షియా సున్నీ అని రెండు ప్రధానమైన శాఖలైతే ఉన్నాయి. ఇరాన్ మనం చూసుకున్నట్లయితే షియా ముస్లిం దేశం, చాలా అరబ్ దేశాలు అంటే సౌదీ అరేబియా లాంటివి సున్నీ ముస్లిం ఆధిపత్య దేశాలు. ఈ మతపరమైన విభేదాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పటివి కావు, చారిత్రక కాలం నుండి ఉన్నాయి. ఇవి తరచుగా రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తాయి. ప్రతి దేశం మనం చూసుకున్నట్లయితే తమ మతపరమైన శాఖ ఏదైతే ఉంటుందో దానికి మద్దతుగా ఒక గ్రూప్ నైతే ఏర్పరచుకున్నాయి. అంటే షియా దేశాలు అన్ని కలిపి ఒక గ్రూపు, అలాగే సున్నీ దేశాలు అన్ని కలిపి ఒక గ్రూప్ అన్నమాట. ఈ విధంగా గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూప్ లో ఉన్న దేశాలకు ప్రాంతీయ మద్దతు అయితే ఇస్తాయి. ఇవే ఇతర దేశాలతో ఘర్షణకు దారితీస్తాయి. ప్రాంతీయ ఆధిపత్యం కోసం పోటీ. ఇరాన్ మరియు సౌదీ అరేబియా దేశాలు ప్రాంతీయ ఆధిపత్యం కోసం తీవ్రమైన పోటీ అయితే పడతాయి. ఇరు దేశాలు కూడా తమ ప్రభావాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాయి. ఇది యోమెన్, సిరియా, ఇరాక్, లెబనాన్ వంటి దేశాల్లో జరిగే అంతర్యుద్ధాలు లాంటివి. ఇవి రాజకీయ అస్థిరతలో పరోక్ష యుద్ధాలకు అంటే ప్రాక్సీ వార్ కి దారితీస్తాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే యోమెన్ లో సౌదీ అరేబియా హౌతీ తిరుగుబాటుదారులను అణిచివేయడానికి ప్రయత్నిస్తుండగా ఇరాన్ దేశం వాళ్లకు మద్దతు అయితే పలికింది. ఇక 1979 లో జరిగిన ఇరాన్ విప్లవ ప్రభావం. 1979 లో ఇరాన్ విప్లవం తర్వాత ఇరాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లికన్ దేశంగా మారింది. ఈ విప్లవం మనం చూసుకున్నట్లయితే ఇరాన్ యొక్క విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ ఇస్లామిక్ విప్లవాన్ని ఇతర దేశాలకు వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో అప్పటి నుంచే మనం చూసుకున్నట్లయితే ఇరాన్ అనే దేశానికి వివిధ దేశాలు అయితే దూరంగా ఉంటున్నాయి. ఇకపోతే ఇజ్రాయెల్ వైఖరి. ఇరాన్ ఇజ్రాయేలీల ఉనికిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పాలస్తీనీలకు బలమైన మద్దతు అయితే ఇస్తుంది. అయితే కొన్ని అరబ్ దేశాలు ఇటీవల ఇజ్రాయెల్ తో సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే అబ్రహాం ఒప్పందం అయితే ఉంది కదా, అబ్రహాం ఒప్పందం లాంటివే చేసుకునే సంబంధాలు కూడా. ఇది ఇరాన్ వైఖరికి వ్యతిరేకంగా ఉంటుంది. అణ్వాయుధాలకు సంబంధించిన ఆంక్షలు మరియు కార్యక్రమం. ఇరాన్ దేశం అనేది అణ్వాయుధాలు కలిగి ఉండడం అనేది పశ్చిమ దేశమైన అమెరికా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీని వల్లనే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ పైన విధించినటువంటి అంతర్జాతీయ ఆంక్షలు దాని ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీని వల్లనే కొన్ని ముస్లిం దేశాలు ఇరాన్ తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఆలోచిస్తున్నాయి. ఇంకా మరొకటి చరిత్ర, జాతిపరమైన తేడాలు. ఇరాన్ ప్రధానంగా పర్షియన్ జాతికి చెందిన దేశం. వారు పర్షియన్ భాష అయినటువంటి పార్సీ భాష అయితే మాట్లాడతారు. ఇతర అరబ్ దేశాలు అరబ్ జాతికి చెందినవి, అందుకే వాళ్ళు అరబ్ అయితే మాట్లాడతారు. ఈ జాతిపరమైన సాంస్కృతిక తేడాలు కూడా కొంత దూరాన్ని అయితే కలిగిస్తున్నాయి. అయితే ఇటీవల చైనా మధ్యవర్తిగా సౌదీ అరేబియాకి అలాగే ఇరాన్ కి మధ్య సంబంధాలు మళ్ళీ పెరిగాయి. ఇది కొంత సానుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని అనుకుంటున్నారు. కానీ పైన పేర్కొన్నటువంటి విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నేను ఈ వీడియో మొదట్లో మీకు ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను కదా, ఆ క్వశ్చన్ ఏంటంటే ఇరాన్ లో ఉపయోగించే కరెన్సీ ఉంటుంది కదా, ఆ కరెన్సీ పేరు ఏంటి అనేది క్వశ్చన్ అయితే ఇచ్చాను. దానికి ఆన్సర్లుగా నేను ఏ డినార్, బి రూపీ, సి రియల్, డి డాలర్ అని 4 ఆన్సర్లు అయితే ఇచ్చాను. అయితే దీనికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే రియల్. ఇది ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.